డిసెంబర్ 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి. మీనరాశి వారు అష్టైశ్వర్యాలు పొందబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. డిసెంబర్ 23వ తేదీ ఏకాదశి దగ్గర నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి, వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో ఆనందాన్ని కూడా పంచుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వీరికి అంతా కూడా శుభప్రదం. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ రంగాలలో గొప్ప గొప్ప శుభ ఫలితాలను కూడా అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలు పొందుతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వీరు ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. ఒక్క సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్థానచలనం సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీన రాశి వారికి ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ యొక్క వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను మీరు చేస్తారు. ఈ ఏడాదిలో మీన రాశి వారికి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని కూడా వీరు పెంచుకుంటారు. భగవంతుని అనుగ్రహం వీరికి తప్పకుండా లభిస్తుంది. శనిదేవుని ప్రభావం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వారు ఈ సమయంలో మంచి ఫలితాలను కూడా ఆశించవచ్చు. విదేశాల్లో వ్యాపారాలు చేయాలి అని అనుకునే వారికి సానుకూల ఫలితాలు కూడా కలుగుతాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఈ ఏడాదిలో మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇవ్వడం అయితే మీరు మానుకోవాల్సిన సందర్భం అయితే ఇది చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే 12 సంవత్సరాల తర్వాత 2వ స్థానంలో గురుడి కలయిక అనేది జరగనుంది. సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాన్ని మార్చాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు. మీరు అజీర్ణం, కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం మంచిది. సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సమయంలో జీవితంలో మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి. పెళ్లి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతు గురు ప్రభావం మీ వైవాహిక జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ సమయంలో ప్రారంభిస్తే అంతా కూడా మంచి జరగబోతోంది. మీకు శనిదేవుని ప్రభావం అయితే అధికంగానే ఉంటుంది. దేవగురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుని ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క శుభ యోగం వలన మీనరాశి వారు శుభ ఫలితాలని సమయంలో పొందబోతున్నారు. మీన రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీన రాశి వారికి సంసార జీవితం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలను ఎదుర్కొంటారు.
వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదండి, మీన రాశి వారికి ఈ ముక్కోటి ఏకాదశి దగ్గర నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మీన రాశివారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో కూడా తెలివిగా డబ్బులు సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశికి చెందిన వారు కళకు సంబంధించినటువంటి వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళా రంగాల్లో కూడా వీరు ఉన్నతులుగా ఉంటారు. దయాశీలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారికి మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక. అయితే వారు కాస్తంత పిరికివారు కావడంతో మీ నుండి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు. మీనరాశికి చెందినవారు కథలు, రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు. సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు మొదటి నుండి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చేసినట్లయితే మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కళ్ళకపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది, ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది. మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది. విష్ణు సహస్రనామం, స్తోత్రం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి. పసుపు లేదా చందన తిలకాన్ని ప్రతిరోజు మీ నుదురుపైన రాయండి. నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి. మీ ప్రయత్నాల్లో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటిపండ్లు లేదా లడ్డూలను నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి. మీ మెడపైన వెండి లేదా రాగి దుర్గా బీస యంత్ర లాకెట్ను ఎరుపు రంగు దారంతో ధరించండి మరియు దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను తప్పకుండా పఠించండి. చూసారు కదండి మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.